అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. లేఖల యుద్ధంలో ఆ సీనియర్ నేత సరికొత్త సంచలనానికి తెరతీయబోతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీక్రెట్ లెటర్ రాశారన్నది ఎంతవరకు నిజం? ఒకవేళ అదే నిజమైతే మరి అందులో ఆ మాజీ మంత్రి సీనియర్ నేత ఏం రాశారు? ఉప ముఖ్యమంత్రికి రహస్య లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా నేను రాశానని స్వయంగా చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఎవరా నాయకుడు? ఏంటా లేఖాయనం? పాలిటిక్స్ లో మైండ్ గేమ్ మామూలు అయినా ప్రస్తుతం ఏపీలో ఆ డోస్ ఇంకాస్త ఎక్కువ నడుస్తుంది. అపోజిషన్ గట్టిగా టార్గెట్ చేసుకుని మరి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ సెగలు రాష్ట్ర స్థాయి నుంచి నెమ్మదిగా కిందికి కూడా తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరుపై విపక్షం వైసీపీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఎన్నికల హామీలు అమలు ఇంకా ప్రజల సమస్యలు ఆధారంగా వరుస నిరసనలు ఆందోళనలతో ఒత్తిడి పెంచుతుంది. సామాజిక పెన్షన్లు, మత్స్యకార భరోసా, నిత్యావసర ధరలు, ఇంధన రేట్ల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ తమ వాదనలు లబ్ధిదారులు మధ్యతరగతి వర్గాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఈ వాదనను జనంలోకి గట్టిగా తీసుకెళ్లి చర్చకు పెట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్. సో ఇదే సమయంలో కూటమి పార్టీలు గట్టిగానే కౌంటర్ చేస్తున్నప్పటికీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు సహా పార్టీల ముఖ్య నాయకత్వం ఆత్మస్థుతి, పరనిందకు పరిమితం అయిందనే ప్రచారం కూడా మొదలైంది. సో ఈ పరిస్థితుల్లో ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ యాక్టివ్ రోల్లోకి వచ్చేశారు. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు ఆయన. దాంతో బొత్స ఎక్కడ అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. కానీ కొద్ది రోజులకే సత్యబాబు ఈజ్ బ్యాక్ అంటూ పదునైన ఆరోపణలు, వాటికి ఆధారాలతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు ఆయన. సో అదే ఊపులో ఇప్పుడు బొత్స ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కేంద్ర ప్రభుత్వానికి రహస్య లేఖలు రాశారన్న అంశం హాట్ టాపిక్ అయింది. మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో ఆయన సీక్రెట్ లెటర్ రాశారన్న వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతుంది. 2 వారాల క్రితమే రాశానని, ఉత్తరం అందినట్లు కూడా ఢిల్లీ నుంచి తెలుగు సమాధానం కూడా వచ్చినట్లు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో లేఖలు రాయడం బొత్స సత్యనారాయణ కొత్త ఏమీ కాదు. పార్టీ అధినేత కంటే ఎక్కువ అథారిటీతో ఖచ్చితమైన సమాచారం కోరడమే కాదు, వాటిపై విస్తృతమైన చర్చ కూడా తెరతీస్తుంటారు ఈ సీనియర్ నేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వైఫల్యాలు వంటి మీద గవర్నర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ఇటీవలి కాలంలో అలవాటుగా చేసుకున్నారైనా. కానీ ఇప్పటి వరకు రాసిన లేఖలన్నీ ఓపెన్. అందుకు భిన్నంగా ఇప్పుడు మొదటిసారి కాన్ఫిడెన్షియల్ పేరుతో కేంద్ర ప్రభుత్వంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లెటర్స్ రాశారైనా. 2 చోట్లకు లేఖలు చేరిపోయాయి కూడా. సో ఈ విషయమై స్వయంగా బొత్స ఓపెన్ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. నేను లేఖలు రాశానని ఆయన అన్నారేమో కానీ సబ్జెక్ట్ మాత్రం చెప్పలేదు. సో దీంతో దేని గురించి అయి ఉంటుందంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సో ప్రాథమిక సమాచారం ప్రకారం రామ్జీ పథకం అమల్లో లోపాలను, అవినీతిని బొత్స ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సో ఉపాధి హామీ పనులు, కూలీల హాజరు నమోదులో ఆ యొక్క మోసాలు జరుగుతున్నాయంటూ కొన్ని ఆధారాలను కూడా ఆ లేఖలకు జతపరిచారట ఎల్ఓపి. దీనిపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరడంతో పాటు కేంద్రం కూడా విచారణకు ఆదేశించాలని అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఇలా లెటర్ రాయడం ద్వారా రాష్ట్రంలో రామ్జీ స్కీమ్ అమలు లోపాయభూష్టంగా ఉందని, స్టేట్ గవర్నమెంట్ సక్రమంగా వ్యవహరించడం లేదని ప్రజల ముందుకు విస్తృత చర్చ పెట్టాలనుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రతిపక్ష నేత హోదాలో తాను రాసిన లేఖ కాన్ఫిడెన్షియల్ కాబట్టి నిర్దిష్ట సమయం వరకు ఎదురు చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా సమాచారం. సో ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తన రాజకీయ అస్త్రాల లిస్టులో చేర్చాలని వైసీపీ భావిస్తోంది. సో దాన్ని ఏపీ సర్కార్ ప్రత్యేకంగా జనసేన ఎలా కౌంటర్ చేస్తాయనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరేమనుకుంటున్నారు ఈ కాన్ఫిడెన్షియల్ లెటర్ గురించి? మస్ట్ కామెంట్ చేయండి.